మహాదేవుడు భయం కూడా వణికే శక్తి. హిమాలయాల మధ్య మంచుతో కప్పబడిన కైలాసపర్వతంపై ఒక శక్తి ఉంది. ఆ శక్తి ముందు కాలంకూడా నిలబడదు, మరణంకూడా తలవంచుతుంది. కళ్లను మూసుకుని ధ్యానం చేస్తున్న ఆ యోగి, ఆయనే మహాదేవుడు. ఆయన మూడో కన్ను తెరిస్తే సృష్టి కంపిస్తుంది. ఆయన తాండవం చేస్తే లోకాలు వణికిపోతాయి. కాని ఒక భక్తుడు కన్నీళ్లతో పిలిస్తే అదే మహాదేవుడు చిన్న పిల్లలా కరుణతో పరుగెత్తుకుంటూ వస్తాడు. వెల్కమ్ టు గంగాశ్రీ ఏఐ వీడియోస్. ఒకప్పుడు దక్షుడు అనే రాజు యజ్ఞం చేశాడు. ప్రపంచంలోని అన్ని దేవతలనూ పిలిచాడు. కాని ఒకరిని మాత్రం పిలవలేదు, శివుడిని. ఎందుకంటే ఆయనకు శివుడి సాదాసీదా జీవితం నచ్చదు. దక్షుని కుమార్తె సతిమాత్రం శివుడ్నే తన ప్రాణంగా ప్రేమించింది. ఆహ్వానం లేకపోయినా తండ్రిని చూడాలని యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ జరిగినది భయంకరం. దక్షుడు అందరి ముందు శివుడిని అవమానించాడు. ఆ మాటలు సతి హృదయాన్ని చీల్చేశాయి. ఆమె గర్జిస్తూ చెప్పింది, శివుడిని అవమానించిన ఈ శరీరంతో నేనిక జీవించలేను అని చెప్పి యజ్ఞాగ్నిలో పడిపోయింది. ఆ క్షణం ప్రపంచం నిలిచిపోయింది. ఈ వార్త కైలాసానికి చేరింది. శివుడు కళ్లను తెరిచాడు. ఆ కళ్లలో దుఃఖం, కోపం, వినాశనం. ఆయన జటలోంచి ఒక జటను నేలపై కొట్టగానే అక్కడినుంచి పుట్టినది భయంకర వీరభద్రుడు. అతని గర్జనతో ఆకాశం చీలిపోయింది. యజ్ఞస్థలానికి వెళ్లి అన్నింటినీ ధ్వంసం చేశాడు. దక్షుడి తలను నరికేశాడు. శివుడు సతి శరీరాన్ని ఎత్తుకుని తాండవం చేయడం ప్రారంభించాడు. ప్రతి అడుగుతో భూమి కంపించింది. పర్వతాలు చీలాయి. లోకాలు కూలిపోయే స్థితికి వచ్చాయి. దేవతలు భయంతో వణికిపోయారు. తర్వాత విష్ణువు సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని విడదీశాడు. శివుడు క్రమంగా శాంతించాడు. పార్వతీ తపస్సు, ప్రేమ యొక్క శక్తి. సతి తిరిగి పార్వతిగా జన్మించింది. ఆమెకు ఒకే కోరిక, శివుడ్ని తిరిగి పొందాలి. అందుకోసం ఆమె చేసిన తపస్సు మనిషి ఊహించలేనిదే. రోజులు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలంతకాలం. ఆహారం లేకుండా, మంచులో నిలబడి, ఎండలో కూర్చుని, వర్షంలో ధ్యానం చేస్తూ. ఆమె శరీరం బలహీనమైంది, కాని సంకల్పం కాదు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వేషం మార్చి వచ్చి అడిగాడు, ఆ శివుడేమి ఉన్నాడు? శ్మశానంలో తిరిగేవాడు. పార్వతి గర్జించింది, ఆయనే జగత్తధిపతి. ఆ క్షణం ఆకాశం ప్రకాశించింది. శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వారి వివాహం దేవతలు కూడా చూడటానికి వచ్చిన దివ్యఘట్టం. గణేశుడు, తల్లికోసం పుట్టిన యోధుడు. ఒకరోజు పార్వతి తన శరీరంలోని పసుపుతో ఒక బాలుడ్ని సృష్టించింది. ఎవర్నీ లోపలికి రానివ్వకూడదు అని చెప్పింది. శివుడు వచ్చాడు. బాలుడు అడ్డుకున్నాడు. శివుడు హెచ్చరించాడు, కాని బాలుడు వెనక్కి తగ్గలేదు. ఒక్క క్షణం త్రిశూలం మెరిసింది. బాలుడి తల నేలపై పడిపోయింది. పార్వతి కేకతో లోకాలు కంపించాయి. ఆమె కోపం వినాశనానికి సిద్ధమైంది. శివుడు వెంటనే ఒక ఏనుగు తలను తీసుకుని బాలుడికి అమర్చాడు. అలా జన్మించాడు విఘ్నేశ్వరుడు గణేశుడు. హాలాహల విషం, ప్రపంచాన్ని కాపాడిన కంఠం. సముద్రమథనం సమయంలో బయటపడిన విషం ప్రపంచాన్ని నాశనం చెయ్యబోతోంది. దేవతలు పారిపోయారు. అసురులు భయపడ్డారు. ఒకరే ముందుకు వచ్చారు, శివుడు. ఆ విషాన్ని చేతిలో తీసుకుని తాగేశాడు. ఆ క్షణం ప్రకృతి నిశ్శబ్దమైంది. పార్వతి వెంటనే ఆయన కంఠాన్ని పట్టుకుంది. విషం అక్కడే ఆగిపోయింది. ఆ కంఠం నీలంగా మారింది. అప్పటినుంచి నీలకంఠుడు. ప్రపంచం బతికింది, ఎందుకంటే ఆయన తాగాడు. భక్తుడి పిలుపు, శివుడు వెంటనే వస్తాడు. శివుడు కోపానికి ప్రతీక కాదు, కరుణకు ప్రతీక. ఒక వేటగాడు తెలియకుండానే మహాశివరాత్రి రోజు శివలింగంపై బిల్వదళాలు పడేలా చేశాడు. అతను పూజ చెయ్యలేదు, కాని హృదయం పవిత్రం. శివుడు ప్రత్యక్షమై నీకు మోక్షం అని వరమిచ్చాడు. శివుడు అంటే ఏమిటి? శివుడు వినాశనం కాదు, శివుడు మార్పు. అహంకారాన్ని నాశనం చేస్తాడు, భయాన్ని తొలగిస్తాడు,
కన్నీళ్లను శాంతిగా మారుస్తాడు, భక్తుణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టడు. ఒక నిజమైన ఓం నమఃశివాయ చాలు. ఈ కథ మీకు గూస్బంప్స్ ఇచ్చిందా? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దివ్యమైన వీడియోల కోసం గంగాశ్రీ ఏఐ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు గంగాశ్రీ ఏఐ వీడియోస్.